శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే మాఘ పౌర్ణమి అండి. దీన్ని మహామాఘి అని కూడా అంటాము. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఈ మాఘ పౌర్ణమి ఎందుకు అంత విశిష్టమైంది, ఇంకా పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వెలిగించవలసిన క్షీరదీపం ఎలా వెలిగించాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. మాఘ మాసంలో ఎంతో విశిష్టమైనది మాఘ పౌర్ణమి అండి. దీన్నే మహామాఘి అని కూడా అంటాము. మనకి సంవత్సరంలో వచ్చే పౌర్ణమి అన్నిటికన్నా ఈ పౌర్ణమి చాలా విశేషమైనదండి. దీన్ని మహామాఘి అని కూడా అంటారు. ఎందుకంటే దేవతలందరూ కూడా మానవ రూపాన్ని ధరించి భూమి మీద ఉన్న నదుల్లో స్నానం చేసే రోజు మాఘ పౌర్ణమి అండి. ఈరోజు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీకు వీలైతే ఈరోజు నదీ స్నానం ఆచరించండి. ఒకవేళ మీకు దగ్గరలో నదులు ఏమీ లేకపోతే చెరువులో కానివ్వండి, బావిలో కానివ్వండి, లేదా ఇంటి దగ్గర బోరింగ్ దగ్గర మీ దగ్గర ఏది వీలుబాటు ఉంటే అలా అయితే ఈరోజు స్నానం అయితే ఆచరించండి. ఇంకా అవేమి కుదరదు అనుకునే వాళ్ళు మన ఇంట్లో నీటిలోనే గంగాజలం అనేది వేసుకొని గంగా గంగా అంటూ 3 సార్లు మనం ఈ స్నానం అయితే ఆచరించిన అంతే పుణ్య ఫలితం అయితే వస్తుందండి. ఈరోజు ఇంకా స్నానంతో పాటు దానానికి కూడా విశేషమైన గొప్ప స్నానం అయితే ఉందండి. ఈ రోజును నువ్వుల దానం చేస్తే చాలా మంచిదండి. ఇంకా మీకు తోచిన అంతలో ఎవరికైనా దానం అనేది ఇవ్వచ్చు. ఇంకా ఈరోజు లలితాదేవికి పౌర్ణమి రోజు వేళల్లో లలితా పారాయణం చేస్తే కూడా చాలా మంచిదండి. మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఇలా తెల్లవారుజామునే స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించి గోధుమల దీపం వెలిగించాలండి. ఎందుకంటే ఈరోజు మాఘ ఆదివారం కావున సూర్య భగవాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఈరోజు ఉదయం వేళల్లో స్నానం ఆచరించి సూర్య భగవాన్కి పూజ చేసుకొని గోధుమల దీపం అయితే వెలిగించుకోండి. ఇలా సూర్య భగవాన్కి పూజ చేసుకున్న తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలియజేస్తాను. ఉంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే మనకు ఉన్న ఆర్థిక బాధలు, రుణ బాధలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సమస్యపోతాయి. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దగ్గర క్షీరదీపం పెట్టిన, నక్షత్ర హారతి ఇచ్చిన చాలా చాలా మంచిదండి. పూజ అనేది చేసుకోవాలి. దానికోసం నేను ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పూజ గదులైనా ఈ పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గానే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపరేట్గా చేసుకుంటున్నాను అండి. పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన 3 గుప్పెల బియ్యం వేసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకొని ఆ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పటం ఉంటే అది పెట్టినండి. అమ్మవారికి యాలకుల మాలను అయితే సమర్పించుకున్నాను అండి. నేను అంటే లక్ష్మీ అమ్మకి సువాసన భరితమైనవి అంటే చాలా ఇష్టము. నేను అందుకే ఇక్కడ యాలకులతో ఒక మాలను అయితే చేసుకొని అమ్మవారికి పెట్టాను. తర్వాత అమ్మవారిని పూలతో చక్కగా అలంకరించుకున్నానండి. ఆ చంద్రుడు అనేది తెల్లని వర్ణంగా ఉంటారు కంటే ఆ తెల్లని పూలతో అమ్మవారికి అలంకరణ చేస్తే ఇంకా మంచిది ఆ రోజు. తర్వాత వినాయకుడిని అంటే మనకి చేసే దాంట్లో ఎలాంటి అవిఘ్నాలు ఉండకుండా ఉండాలంటే మన వినాయకుడిని అనేది ఫస్ట్ పూజించుకోవాలండి. ఆ వినాయకుడికి ఆ పూలతో అలంకరణ చేసుకొని పెట్టుకున్నాం. మీ దగ్గర కామాక్షమ్మ దీపం ఉంటే కామాక్షమ్మ దీపాన్ని కూడా ఆ పూజలు అనేది పెట్టుకోవచ్చండి. ఆ కామాక్షమ్మ దీపాన్ని కూడా చక్కగా పూలతో అలంకరణ చేసుకొని పెట్టుకొని దీపాలు అనేది పెట్టుకోవాలండి. ఆ దీపాలను కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయండి. ఆ శంకు చక్రాలు అనేది పూజలో పెట్టుకున్నాను. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మ 2 కలిపిన ఫోటో ఉన్న ఆ ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. శంకు చక్రాలు అంటే నేను పూజలో పెట్టుకున్నాను. అన్నిటిని పూలతో బాగా మంచిగా అలంకరణ చేసుకున్న తర్వాత ముందుగా గణపతిని పూజ చేసుకోవాలి. ఆ గణపతికి ప్రసాదంగా నేను బెల్లాన్ని పెట్టుకున్నానండి. ఆ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టుకొని ఓం గణపతి నమః లేదా శుక్రం విష్ణు అది కానీ చదవచ్చండి. చదువుకొని ఫస్ట్ ఆ గణపతిని పూజ చేసుకుందాము. ఈ పౌర్ణమి రోజు నది స్నానాలు చేస్తే చాలా పుణ్యం అండి.
ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ మనం ఇక్కడ దీపాలనేవి వెలిగించుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజు దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారంట. ఆ రోజు వారు పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారంట. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుండి విముక్తి పొందాలంటే మాఘమాసంలో స్నానంతో పాటు కొన్ని దానాలు కూడా చేస్తే చాలా మంచిదంట. మనం కలశాన్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీపాలన్నీ వెలిగించిన తర్వాత క్షీర దీపాన్ని వెలిగించుకుందాము. ఈ క్షీర దీపాన్ని వెలిగించుకోవడం కోసం ముందుగా ఒక ప్లేట్ని అయితే తీసుకుందామండి. ఈ పౌర్ణమి రోజు క్షీర దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది. పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారికి ఈ క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా సంతోషిస్తారండి. ఈ క్షీర దీపాన్ని వెలిగించడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. అది మీ ఇష్టం, రాగిది కానీ ఇత్తడిది కానీ స్టీల్ కానీ ఏదో ఒకటి ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాన్ని చక్కగా గంధం బొట్టులతో చక్కగా అలా బొట్లు పెట్టుకోవాలండి. అలా బొట్లు పెట్టుకున్న తర్వాత దానిపైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకొని దాంట్లో శ్రీం అని రాసి దానిపైన అంటే వాటిపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అనేవి వేసుకోవాలి. ఈ క్షీరదీపం ఇంట్లో వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయిద్దండి. మన డిప్రెషన్ అలా ఉంటాం కదండి, అదంతా పోయి ప్రశాంతంగా ఉంటాము. ఆర్థిక ఇబ్బందులు అవి కూడా ఉండవండి. చాలా మంచిది క్షీరదీపం అనేది వెలిగిస్తే. తర్వాత దాంట్లో బియ్యం అవి వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు అవి చల్లుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకోండి. అది స్టీల్దైనా తీసుకోవచ్చు, ఇత్తడిదైనా, రాగిదైనా లేదా వెండిదైనా, మీ ఇష్టం అండి. ఏదైనా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసుకోవాలి. అది ఆవు పాలైనా మామూలు పాలైనా ఏవైనా వేసుకోవచ్చు. ఆ పాలు వేసుకొని అవి పచ్చి పాలు వేసుకోవాలండి, కాగబెట్టినవి కాదు. పాలు అనేది వేసుకున్న తర్వాత దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది వేసుకోవాలి. మనం ఆవు నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే దీపం అనేది అంత ఎక్కువసేపు ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటారు కదండి. లక్ష్మీ అమ్మవారు చంద్రుడు ఈ పాల సముద్రంలోనే ఆవిర్భవించారు కాబట్టి వీరిరువురికి క్షీరదీపం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలా వెలిగించుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ మీకు ఏది వస్తే అది చదువుకోవాలి. ఈ క్షీరదీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోయి మానసిక ప్రశాంతత, తగాదాలు, మనస్పర్ధలు ఎన్ని ఉన్నా అవన్నీ తగ్గి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి టెన్షన్ లేకుండా జీవితం అనేది సాఫీగా ఉండాలంటే ఈ పౌర్ణమి రోజు ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోండి. చాలా మంచిది వెలిగించుకుంటే. ఇలా పాలు అనేది పోసుకున్న తర్వాత దానిపైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది వేసుకోవాలి. పాలు నిండుగా పోయకూడదు, ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని మనం పాలు అనేది పోసుకోవాలండి. గిన్నెలో పోసుకున్న తర్వాత ఆవు నెయ్యి అనేది వేసుకోవాలి. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి. మీరు ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే దీపం అనేది అంతసేపు వెలుగుతుందండి. తర్వాత ఒక 2 తమలపాకులు తీసుకొని వాటిని రౌండ్గా ఆ గిన్నె సరిపడా సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ తమలపాకులు కాకపోయినా మందపాటి కవర్ ఉన్నా కానీ ఆ కవర్నైనా గిన్నె సైజులో కట్ చేసుకొని మధ్యలో ఒక హోల్లా పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ లేదా జలదీపాలు అనేవి ఉంటాయండి మార్కెట్లో, అలా జలదీపాలని తెచ్చుకొని వాటి పెట్టుకొనైనా వెలిగించుకోవచ్చు. అలా లేని పక్షంలో ఇలా చేసుకోవాలి. నేనైతే 2 తమలపాకులు తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకొని చిన్నగా గిన్నె సరిపడా మధ్యలో ఒక హోల్లా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత మన ఒత్తులు అనేది దాంట్లో పెట్టుకోవాలి. ఆ హోల్లో పెట్టుకోవాలి ఒత్తులు. ఇలా పెట్టుకొని ఆ దీపంలో పెట్టుకోవాలి. ఒత్తులు అనేది కాలిపోదండి.
ఓన్లీ దీపం ఒకటికే వెలుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి పెట్టి చూడండి, ఓన్లీ దీపమే వెలుగుతుంది, ఎక్కువసేపు వెలుగుతుందండి. ఆకు అయితే కాలదు, మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఇలా గిన్నెలో పెట్టుకోవాలండి. ఇది పెట్టుకున్న తర్వాత మన అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. అలా వెలిగించుకున్న తర్వాత మన లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ మీకు ఏది వస్తే అది పఠించాలండి. నేనైతే ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను అండి. ఆ దీపానికి చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఆ దీపలక్ష్మిని అయితే పూజించుకున్నా ఫస్ట్. తర్వాత ఆ అష్టోత్తర నామాలని అయితే పాటించండి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలని. అది చదువుకున్న కనకదార స్తోత్రం మీ ఇష్టం ఏది వస్తే అది మీరు చదువుకోండి. ఒకవేళ ఏమి రాకపోయినా దండం పెట్టుకున్నా పర్వాలేదు అమ్మవారికి. అది చదువుకున్న తర్వాత అమ్మవారికి ఫస్ట్ కర్పూర హారతి అనేది ఇద్దామండి. పూజ అంతా అయిపోయి కర్పూర హారతి ఇద్దాము. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి అనేది ఇద్దాము. ఈ నక్షత్ర హారతి అనేది 27 నక్షత్రాలు ఉంటాయి కదండి. ఆ 27కి 27 ఒత్తులని కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ హారతి అనేది ఇవ్వాలండి. ఇక్కడ ఒత్తులు అనేది కొమ్మొత్తులు ఉంటాయి కదండి చిన్నవి, అవైనా తీసుకోవచ్చు, మామూలు ఒత్తులనే తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే కొమ్మ ఒత్తులు తీసుకున్నా. వీటన్నిటిని కలిపి ఒక ఒత్తిలా చేశానండి. మీరు అక్కడ దారం కట్టుకున్నా అది ఒక ఒత్తిలా ఉంటుంది, లేదా ఇలా పెట్టి ఉంచినా కానీ అది ఉంటుంది ఒత్తిలాగే ఒకటి. తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని మన వెంటనే ఇది వెలగదండి, కొంచెం కర్పూరం పెట్టుకొని పైన అది వెలిగించాలి. అప్పుడు ఏదంటే వెంటనే వెలిగిద్ది. వెలిగించి ఇలా నక్షత్ర హారతి అనేది ఇవ్వాలి. పౌర్ణమి రోజు ఆ చంద్రునికి నక్షత్ర హారతి అనేది ఇస్తే చాలా మంచిదండి. నేనైతే ఇలా నక్షత్ర హారతి అనేది ఇచ్చాను. అంతే అండి. మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందా అని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.